హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటూ ఉన్నానండి. ఫ్రెండ్స్, ఇంక ఈరోజు అయితే మీ అందరితో పాటు థర్స్డే రోజు వీడియో అయితే షేర్ చేసుకోబోతున్నానండి. సో ఇన్ని రోజులు కూడా దసరా హాలిడేస్కి అమ్మ వాళ్ళ ఇంట్లో మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం, దసరా ఫెస్టివల్ అనేది, అలాగే హాలిడేస్ అన్నీ కూడా ఫుల్గా అమ్మ వాళ్ళ ఊర్లో ఎంజాయ్ చేసేసాము. అండ్ ఇంకా మొత్తానికి మన ఇంటికైతే మనము నిన్న ఈవినింగ్ అంటే వెనస్డే రోజు ఈవినింగ్ అయితే వచ్చామన్నమాట. ఇంకా రాగానే ఆ రోజంతా కూడా కొంచెం వర్క్ అవి చేసాము. తర్వాత చెప్తాను ఏం వర్క్ చేసాము ఇంటికి రాగానే అని చెప్పేసి. ఇంకా దాని తర్వాత మరుసటి రోజు అంటే థర్స్డే రోజు మార్నింగ్ అనమాట ఇది. ఇంకా ఈ రోజు నుంచి కూడాను మన ఇంట్లో రొటీన్ బ్లాగ్స్ అంటే నా లైఫ్ స్టైల్ ఇంట్లో ఎలా ఉంటుంది అనేది మళ్ళీ నార్మల్ వీడియోస్ అయితే మీ ముందుకు వచ్చేస్తానమాట. సో ఇంకా అయితే మార్నింగ్ ఇంకా స్నానం అవి చేసేసుకున్నాము. దాని తర్వాత ఇంకా పూజ కోసం అయితే పువ్వులు అవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకుంటూ ఉన్నాం. ఇవి నిన్న తీసుకొచ్చామన్నమాట అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి, చెట్లో కోసుకొని వచ్చాం కదా మొగ్గలు. ఇంకా అవన్నీ కూడా నీళ్ళల్లో వేసి పెట్టినాను. పువ్వులు అయితే విడిగిపోయాయి అనమాట. ఇంకా వాటిని అయితే తీసి ఒక బౌల్లో వేసి పెట్టా. ఇంకా మా వారైతే పూజ చేసేస్తారనమాట. ఇంకా నేను ఇంట్లో ఇంకా చాలా రోజులు అయింది కదండి, ఇంట్లో లేం కదా, దగ్గర 10 రోజుల పైన అయిపోయింది. సో హాలిడేస్ మొత్తం కంప్లీట్గా ఇంట్లో లేం కాబట్టి ఇంకా ఇల్లు డస్ట్ బాగా నిండిపోయింది. సో అదంతా కూడా శుభ్రం చేసేసి దాని తర్వాత ఇంకా పూజకు అన్ని రెడీ చేసి పెట్టేశాను. సో మా వారైతే ఇంకా దీపం వెలిగిస్తారనమాట. ఇక్కడ ఏం చూపిస్తానంటే కజ్జికాయలు చూపిస్తూ ఉన్నా, 4 ఏమో ఉన్నాయి. సో వినాయక చవితికి అమ్మ చేసిన కజ్జికాయలు అనమాట. దీపావళి వరకు ఉండేలాగున్నాయి అవి. సో అదే చెప్పక నవ్వుతూ ఉన్నాను. ఇంకా దాని తర్వాత అయితే కొంచెం కాఫీ ఏదైనా పెట్టుకుందామని చెప్పేసి పాలు ఫస్ట్ స్టవ్ పైన పాలు పెడదామన్నట్లుగా ఇంకా పాలు అయితే పెడుతూ ఉన్నా. సో ఇంకా ఇలాగైతే మా మార్నింగ్ రొటీన్ అనేది ఇలా జరుగుతూ ఉందన్నమాట. ఇంకా నాకైతే ఈ మధ్య రీసెంట్ టైమ్స్లో బాగా కాఫీకి అడిక్ట్ అయిపోయాను. సో వదిలేస్తే ఎన్ని రోజులైనా ఇంకా దాని జోలికి వెళ్ళను. కానీ వన్స్ ఒకసారి నా మైండ్లోకి వచ్చేసింది అంటే మాత్రం ఇంకా వదలను అనమాట. అసలు ఖచ్చితంగా డైలీగా తాగాలనిపిస్తుంది అనమాట కాఫీ అయితే. బట్ కొంచెం కాఫీ టీ అనేది అవాయిడ్ చేస్తేనే బెటరు. మరీ అడిక్ట్ అయిపోయామంటే హెడేక్ వచ్చేస్తూ ఉంటుంది నాకు ఒక్కొక్కసారి పాలు లేనప్పుడు. సో అది ఇంకా డ్రెస్ చూపిస్తున్నా మీకు. ఈ డ్రెస్ చాలామందికి నచ్చింది కదా. ఇది నా శారీతో స్టిచ్చింగ్ చేయించాను, ఆల్రెడీ వీడియోలో చూపించాను కదండి. సో అది ఎలా ఉందని చెప్పేసి వేసుకొని చూపిద్దామని ఇప్పుడైతే చూపిస్తున్నాను అనమాట. హాయ్ ఫ్రెండ్స్. సో ఇంకైతే మేము అమ్మ వాళ్ళ ఇంటి నుంచి అయితే నిన్న ఈవినింగ్ వచ్చాము చెప్పాను కదా. సో ఇంకా నేను ఈవినింగ్ అంటే ఒక 6:30 ఆ టైం అయిపోయింది మేము వచ్చేసరికి. ఇంకా దాని తర్వాత ఇంటికి రాగానే నేను మా పిల్లలంతా కూడా అసలు ఆ థాట్ ఎందుకు వచ్చిందో తెలియదు కానీ బ్యాగ్స్ అయితే 4 బ్యాగులు ఉన్నాయన్నమాట. మా బట్టలన్నీ కూడా 1 వీక్ అక్కడే 10 రోజులు దాదాపు ఉండిపోయాం కాబట్టి ఇంకా బట్టలంతా 4 బ్యాగులు ఉన్నాయి. సో ఆ 4 బ్యాగుల బట్టలు ఎత్తుకొని వచ్చి వాటిని అమ్మ వాష్ చేసి ఇచ్చేసింది, అక్కడే ఉతికేసింది అనమాట. మళ్ళీ ఎందుకు తీసుకెళ్ళి ఉతుకుతావులే, పాత బట్టలు ఎత్తుకోపోవద్దు అంటే తీసేసిన బట్టలు ఎత్తుకోపోవద్దని చెప్పింది. సరే అన్నీ ఉతికిచ్చింది, అవన్నీ సర్దుదామని చెప్పేసి నేను మా పిల్లలు వెళ్ళాము. కానీ ఇంకా ఈ కబోర్డ్స్ బీరువాలు కొంచెం మెస్సీగా ఉందన్నమాట. బట్టలంతా ఏమున్నాయో ఏం లేవో పిల్లలు అంతా కన్ఫ్యూజన్గా ఉన్నింది. అందులోనూ వేసిన బట్టలే వేసుకుంటూ ఉన్నారనమాట మా పిల్లలు. సో కొత్త బట్టలు వండుకొని కూడా మంచివి వేసినవే వేస్తూ ఉన్నారు. అందుకని చెప్పి అవన్నీ కూడా తీసేసి కొంచెం బాగా కలర్ షేడ్ అయిపోయినవి, బాగా పాతవైపోయిన బట్టలు అన్నీ కూడా తీసేసి అండ్ నీట్గా కబోర్డ్స్ బీరువాలు సర్దాము. అండ్ వేస్ట్ బట్టలు అన్నీ కూడా అంటే కొంచెం ఓకే బాగున్నాయి, అమ్మ వాళ్ళ ఇంట్లో వేసుకోవచ్చు అనేటివి ఒక సంచికేసి పెట్టాను. ఇంకా బాగా పాడైపోయాయి అన్నవన్నీ కూడా పడేసేసాను అనమాట తీసుకెళ్ళి చెత్త బుట్టలో. సో ఇప్పుడు చూపిస్తా కబోర్డ్స్ అన్నీ కూడా బీరువాలు ఎంత నీట్గా అయితే సర్దుకున్నాము. అలాగే ఇంకా పొద్దున్నైతే నిద్ర పట్టలేదు. సో లేచేసాను అనమాట. లేచి కొంచెము ఇంట్లో ఫుల్ డస్ట్ నిండిపోయింది. 10 రోజులు అయింది కదా. హౌస్ అయితే నీట్గా పెట్టేసి వెళ్ళున్నాను కాబట్టి నీట్గానే ఉంది. కాకపోతే డస్ట్ నిండిపోయింది అనమాట. ఇంకా దుమ్మంతా దులిపి ఫొటోస్ అంతా తుడిచి బయట గేట్ దగ్గర, తర్వాత డోర్స్ విండోస్, ఫ్రిడ్జ్, కిచెన్లో స్టవ్ ఇవన్నీ కూడా తుడిచాను. మొత్తం సోఫాలంతా నిండిపోయింది. అదంతా విదిలించి చెత్తలు ఉడ్చేసి దాని తర్వాత అయితే ఇంక ఫ్రెష్ అప్ అయిపోయాను. సో ఇంకైతే కాఫీ అయినా కలుపుకుందామని చెప్పేసి పాలు పెట్టా. మా అమ్మాయి ఉంది అక్కడ, ఇప్పుడు చూపిస్తాను రండి మీకు. సో ఫస్ట్ అయితే మా బీరువా నుండి స్టార్ట్ చేస్తాను. ఇదిగోండి ఈ విధంగా అయితే సర్ది పెట్టేస్తాను అనమాట అన్నీ కూడాను. అండ్ ఇంకా ఇదేంటని చెప్పేసి తర్వాత చూపిస్తాను మీకు.
సో అలాగే శారీస్ అన్నీ కూడా చాలా వరకు కొంచెం ఎక్కువ రోజుల నుంచి కడుతున్న శారీస్ కూడా ఉంటే ఒక 5-6 ఉన్నాయన్నమాట. అవి మళ్ళీ అమ్మకైతే పెట్టేశాను. అలాగే కొంచెం ఫ్రాక్స్ లాగా పిల్లలకు కుట్టిద్దామని చెప్పేసి ఒక 3 చీరలు అయితే పక్కకు పెట్టాను, జార్జెట్ సాఫ్ట్గా ఉన్న శారీస్ అయితే. సో నా బీరువా అయితే ఇలా సర్దుకున్నాను అనమాట. కొత్త శారీస్ ఉన్నా కూడా ఎంతసేపు కట్టినవే కడుతూ ఉంటాను నేను. అందుకని చెప్పేసి ఉన్న వాటిని నీట్గా కొత్తవైనా కట్టుకుందాము, వీడియోస్ కూడా బాగుంటుంది. అండ్ మెయిన్గా నా శారీస్ నేను రెడీ అవ్వడము, ఇవన్నీ కూడా నా బ్లౌజ్ డిజైన్స్ కానీ నా డ్రెస్సెస్ కానీ చాలా మందికి ఇష్టపడుతూ ఉంటారు మన సబ్స్క్రైబర్స్. కాబట్టి నీట్గా అయితే ఉంటే మీరు కూడా కొంచెం ఇంప్రెస్ అవుతారు కదా. సో అట్లా అనమాట. సో ఇంక ఇది ఉంటుంది. అండ్ ఖచ్చితంగా బీరువాలో మాత్రం ఇలాంటివి అయితే దండిగా ఉంటాయి అన్నమాట. నాకు పిచ్చి హ్యాండ్ బ్యాగ్స్ అంటే. సో అది. అండ్ ఇప్పుడైతే మా పిల్లల బీరువా చూపిస్తాను ఇటు పక్క. సో ఇక్కడ కూడా మా పిల్లలవి హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ కూడా ఉంటాయి. ఇది పాప బయట వెళ్ళినప్పుడు మేకప్ కిట్స్ అలాంటివి తీసుకెళ్ళడానికి, తర్వాత ఇవి కొంచెం ఆడుకోవడానికి తీసుకున్నారు కానీ అవైతే అట్లే పెట్టారు. ఇంకా బీరువా అంతా నీట్గా సర్దేశాం ఫ్రెండ్స్. సో ఇవన్నీ కూడా పెద్దమ్మాయి బట్టలు, ఇవన్నీ హాఫ్ శారీస్, లెహెంగాస్, ఫ్రాక్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ కూడా కొంచెం బాగా నెట్టెడ్గా గ్రాండ్గా ఉన్న ఫ్రాక్స్ ఉంటాయి. అలాగే ఇక్కడ నార్మల్ డ్రెస్సెస్ అవి ఉంటాయి అన్నమాట. ఇంక ఇవన్నీ చిన్నమ్మాయి ప్రియావి లెహెంగాస్, హాఫ్ శారీస్, ఫ్రాక్స్ అన్నీ ఇక్కడ ఉంటుంది. అండ్ ఇవంతా కూడా పాప షూట్కి వేసుకెళ్ళడానికి, అలాగే బయట వెళ్ళినప్పుడు తీసుకెళ్ళడానికి ఇవన్నీ కూడా అక్కడ ఉంటాయి. కింద యూనిఫామ్స్, అలాగే పెద్దమ్మాయివి కొంచెం డైలీ వేర్ లాంటివి కొంచెం మంచి బట్టలు అయితే అక్కడ ఉంటాయన్నమాట. సో ఇవి మా పిల్లల బీరువా. చాలా అంటే చాలా దారుణంగా ఉన్నాయన్నమాట కబోర్డ్స్, బీరువా అయితే మా పిల్లలవి. ఇంకా రాత్రి అయితే కూర్చొని దాదాపు 2 గంటల సేపు పట్టింది నాకు, మా అమ్మాయికి, ఇద్దరికి కూడాను. అంత నీట్గా సర్దుకున్నాము. ఇంకా కబోర్డ్స్ యాక్చువల్లీ నా నైటీలు, నా పెట్టి కోట్స్ అయితే సర్దలేదు. అవన్నీ తీసామంటే అక్కడ కొంచెం ఇరుగ్గా ఉంటుంది అనమాట ప్లేస్. దానివల్ల ఏంటంటే మనకి అక్కడ ఎంత నీట్గా పెట్టినా తీసుకునేటప్పుడు అన్నీ అట్లనే అయిపోతాయి. అందుకని చెప్పి ఇది అట్లే పెట్టేశాను. కేవలం మా పిల్లలు మాత్రం సర్దాము. అండ్ ఈ ర్యాక్స్ అన్నీ కూడా సర్దాము. సో ఇవన్నీ కూడా మా చిన్నమ్మాయివి డైలీ వేర్ అనమాట, ట్యూషన్కి వేసుకెళ్ళడానికి, అలాగే ఇంట్లో ఉన్నప్పుడు వేసుకోవడానికి డైలీ వేర్. ఇవి పెద్దమ్మాయివి. సో ఇదనమాట. ఇంకా ఇవన్నీ కూడా అసలు ఎలా ఉన్నాయంటే గందరగోళంగా ఉన్నాయి. ఇంకా నీట్గా అన్నీ కూడా ఆర్గనైజ్ చేసేసుకున్నాము. అండ్ జ్యువెలరీ బాక్సెస్ కూడా, జ్యువెలరీ కూడా చాలా వరకు డ్యామేజ్ అయిపోయాయి ఫ్రెండ్స్. నేనైతే వేలు పెట్టి ఒకప్పుడు కొన్నా, ఇప్పుడు కాదండి ఒకప్పుడు కొన్నాను అనమాట. అసలు థౌజండ్స్లో పెట్టి కొన్నాను నేను. అవి ఏంటంటే బాక్స్లో ఎట్లా పడితే అట్లా వేసి పెట్టేయడము, ప్రెస్ చేసేయడం, నొక్కకపోవడం వల్ల కొన్ని విరిగిపోయాయి. అది కూడా కాస్ట్లీ అంటే ఒక 2000 అబోవ్ ఉన్న జ్యువెలరీనే విరిగిపోయాయి అనమాట. ఇంకేం చేయలేక సో వాటన్నిటిని సర్ది నీట్గా డివైడ్ చేసి పెట్టాను. సో ఇలా ఉందన్నమాట ఈ కబోర్డ్. సో ఇంకా ఇక్కడ కూడా నా డ్రెస్సెస్ అయితే చాలా దారుణంగా ఉండే, మళ్ళీ నీట్గా సర్దుకున్నాం. ఇక్కడ ఉన్నవంతా కూడా నేను డైలీ వేసే డ్రెస్సెస్ అనమాట. ఇంక ఇవన్నీ మా వారు డైలీ వేసుకున్న టీషర్ట్స్, ప్యాంట్స్ ఉంటాయి. ఇంక ఇవి ఇల్లు తుడిచే క్లాత్, పూజ రూమ్ క్లీన్ చేసే క్లాత్లు అలాంటివి ఉంటాయి. అండ్ ఇవన్నీ బుక్స్, మా వారు ఆఫీస్కి సంబంధించినవన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. సో ఇది ఇంక ఇక్కడ సోఫా కవర్లు, కర్టన్స్, మ్యాట్స్ ఇలాంటివన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. సో మొత్తానికైతే ఈ విధంగా మొత్తానికైతే ప్రస్తుతానికి హౌస్ అయితే నీట్గానే పెట్టేసుకున్నాం. ఇంకా శనివారాలు మొక్కుతాం కాబట్టి అప్పుడు హౌస్ క్లీన్ చేసుకొని మాప్ పెట్టుకొని మంచిగా మళ్ళీ దేవుని మొక్కుతాం అనమాట. ఓకేనా. ఇంకా మా వారు అయితే పూజ చేస్తూ ఉన్నారు. సో పూజ అయితే ఆయన చేసేస్తారనమాట. ఇంకా నేనైతే వెళ్ళి కొంచెం కాఫీయో టీయో పెట్టేసుకుంటాను. అమ్మో అంగడి ఉందేమో చూడబో, బిస్కెట్లు తెచ్చుకుందాం. ఈ 10 రోజులు దసరా హాలిడేస్ అయితే బాగా ఎంజాయ్ చేసాం, కానీ అమ్మ వాళ్ళ ఇంటికి రాగానే దోల తీరిపోతుంది. హాలిడేస్ అంతా ఒకసారిగా ఇంట్లో పనులు స్టార్ట్ చేసేసరికి నా పని అయిపోతుంది అనమాట. అసలు అయితే కిచెన్లో అయితే అసలు దుమ్ము పట్టిందంటే మొత్తం క్లీన్ చేశాను కూర్చొని. సడన్గా నాకు నైట్ మార్నింగ్ ఒక 6కి మెలకు వచ్చింది, 5:30, 6కి. అరే ఇంట్లో డస్ట్ నిండిపోయింది, క్లీన్ చేసేయాలి అని చెప్పి నిద్రే పట్టలేదు. మా వాళ్ళేమో అంతా 8కి లేచారు నిద్ర. సో ఇప్పుడు టైం 8:30, ఆల్మోస్ట్ 9 అయిపోయి వచ్చేస్తుంది. కానీ మా వాళ్ళంతా 8 గంటలకు లేచారు. నేను ఒక్కదాన్ని నిద్ర పట్టలేదు అనమాట. ఇంట్లో ఏదైనా పని ఉంది అంటే అసలు నిద్ర కూడా పట్టదు నాకు, అలా అనమాట. సో ఓకే అండి, వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి. ఓకేనా, బాయ్ బాయ్.
సో ఇంకా చూసారు కదండి, ఇంకా ఇన్ని రోజులు కూడా ఫుల్గా అమ్మ వాళ్ళ ఇంట్లో ఎంజాయ్ చేసి అమ్మ పెడితే తిని మంచిగా నిద్రపోయి రెస్ట్ తీసుకున్నా. సో ఇంకా రెస్ట్ అంతా కూడా ఈ రోజుతో పోతుంది అనమాట. ఇంకా మళ్ళీ కంటిన్యూ ఈ రోజు నుంచి ఇంకా ఇంట్లో హార్డ్ వర్క్స్, ఇంట్లో పనులు, వంటలు, ఇంకా బిజీ లైఫ్ అయిపోతుంది నాదైతే. సో అందుకే హాలిడేస్ ఇచ్చినప్పుడు ప్రశాంతంగా అట్లా అత్తయ్య వాళ్ళ ఊరికి కానీ అమ్మ వాళ్ళ ఊరికి కానీ వెళ్ళిపోయి ఒక 1 వీక్ పాటు ఉండేసి వచ్చేస్తూ ఉంటానన్నమాట. మెయిన్గా రీసెంట్ టైమ్స్లో నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత అసలు నాకు ఒక్కరోజు కూడా రెస్ట్ అనేది దొరకదనమాట. ఇంకా అలాంటప్పుడు నేను ఎప్పుడైనా హాలిడేస్ ఇస్తే ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా ఊరికి ఎక్కడైనా అని ఒక ఫీలింగ్ వచ్చేస్తూ ఉంటుంది. ఎవరైనా చేసి పెడితే తిందామా అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే రోజు చేసి 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 విసుగొచ్చేస్తుంది అనమాట. అట్లీస్ట్ ఒక 2-3 రోజులైనా ఎక్కడైనా వెళ్ళేసి వాళ్ళు మంచిగా చేసి పెడుతుంటే తినాలనిపిస్తుంది, కానీ మనకు మనసు ఉండదన్నమాట. ఏదో ఒకటి చేస్తూ ఉంటాం, లేదంటే ఇంకా మన ఇంటికి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అనిపిస్తూ ఉంటుంది అనమాట. హాలిడేస్కి ఎక్కడైనా వెళ్తే కూడాను సో ఎప్పుడెప్పుడు మన ఇంటికి వెళ్దామా, అరే ఇంటి దగ్గర ఎలా ఉందో ఏమో, చెత్త లేదు, డస్ట్ నిండిపోయి ఉంటుంది, ఇలానే ఉంటుంది అనమాట నాకు మైండ్ అంతా. ఇంట్లో పూజ చేయలేదని. బట్ అమ్మ వాళ్ళ ఊరికి వెళ్తే మాత్రం మా వారు ఉంటారు కాబట్టి రోజు ఆయన నైట్ అక్కడికి వచ్చేస్తూ ఉంటారు అమ్మ వాళ్ళ ఇంటికి. ఇంకా మార్నింగ్ లేవగానే ఇక్కడికి వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంట్లో చెత్తలూట్ చేసుకొని పూజ చేస్తూ ఉంటారు. అదే బయట ఎక్కడైనా వెళ్ళిపోయామనుకోండి ఉండం కదా, సో అట్లాంటి టెన్షన్స్ ఉంటాయన్నమాట. అనుకుంటాం కానీ ఎక్కడైనా వెళ్ళిపోవాలి, ఒక వారం 10 రోజులు ఉండిపోవాలని, కానీ మన మనసు ఒప్పుకోదన్నమాట. మన ఇంట్లోనే ఉండాలని ఒక ఫీల్ వస్తూ ఉంటుంది. సో అలాగనమాట మా హాలిడేస్ ఈసారి అయితే. నేను కూడా అనుకోలేదండి ఇన్ని రోజులైతే ఉంటానని చెప్పేసి. ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళున్నాం కదా మొన్న. సో అసలు అనుకోలేదులేండి వెళ్ళాలని, కానీ సడన్గా ఒక ముందు రోజు అనుకున్నాం, మళ్ళీ సండే రోజు వెళ్ళిపోయాము. సో ఇంకా సండే వెళ్ళాం కదా, ఇంకా ఊరికి వచ్చేటప్పుడు మా అమ్మమ్మ అయితే ఇంటి దగ్గర కాసిన సొరకాయ అయితే ఇచ్చిందనమాట, చేసుకొని తినని చెప్పేసి. నేను ఎప్పుడు కూడా పెద్దగా ఇంట్లో సొరకాయ చేసిందే లేదు, మీరు అందరూ కూడా అబ్జర్వ్ చేసినట్లయితే మన వీడియోస్లో. సో నేను ఎప్పుడు సొరకాయ వండిందే లేదనమాట. అమ్మ చేస్తూ ఉంటుంది, చింతనీళ్ళు పెట్టి సొరకాయ తాలింపు చేస్తుంది, కానీ నేను ఎప్పుడు కూడా చేసింది లేదు. దీంట్లో సొరకాయ పప్పు, సొరకాయ చట్నీ, సొరకాయ కర్రీ, సొరకాయ తాలింపు ఇవన్నీ కూడా చేస్తారు. కాకపోతే నేను పెద్దగా ఎప్పుడు చేయలే, కానీ అమ్మమ్మ ఇచ్చిందనమాట. చాలా ఫ్రెష్గా ఉన్నింది కాయ. ఇంకా అది కట్ చేసి తీగూరలాగా చేశాను. ఎంత బాగుండిందంటే టేస్ట్ అయితే చాలా బాగుండింది. కొంచెం ఉప్పు ఎక్కువ అయిపోయింది అనమాట ఆ రోజు, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. వేడి వేడిగా అన్నం చేసుకొని అందులోకి ఈ సొరకాయ కర్రీ వేసుకొని తింటుంటే సూపర్ ఉన్నింది. వేడి మీద తినేటప్పుడు ఉప్పు తెలియదు, కానీ చల్లారిన తర్వాత కొంచెం లైట్గా తెలుస్తూ ఉన్నింది. సో అట్లా ఇంకా ఆ రోజు వంట అయితే సింపుల్గానే చేసేసాను. కొంచెం బద్ధకంగా ఉంటుంది కదా మనకి ఎక్కడైనా వెళ్ళేసి వచ్చినప్పుడు. సో అందుకోసం అని చెప్పేసి నేను ఇంకా ఆ రోజు సింపుల్గా ఒక అన్నం కర్రీ చేసేద్దామని చెప్పేసి ఇంకా చేసేసాను. దాని తర్వాత మరుసటి రోజు ఇంకా ఫుల్ పని ఉన్నిందనమాట నాకు, ఎందుకంటే శనివారాలు మొక్కుతాం కదండి. సో దానికోసం అని చెప్పేసి ఇంకా 3వ వారమే లాస్ట్ మొక్కే వాళ్ళకంతా కూడా. ఇంక మేము కూడా మామూలుగానే ప్రతి సంవత్సరం 3వ వారమే మొక్కుతాము. కొంతమంది తిరుమల శనివారాలు మొక్కుతారు, కొంతమంది శ్రావణ శనివారాలు మొక్కుతారు, బట్ మేమైతే తిరుమల శనివారాలే. సో 3వ వారం కాబట్టి ఇంకా సాటర్డే రోజుకి నేను శుక్రవారం ఇంకా ఈరోజు రేపు ఇల్లంతా కొంచెం సర్దేసుకొని క్లీన్ చేసేసుకొని శనివారం అయితే మొక్కాలన్నమాట. సో శనివారం తిరుమల శనివారాలు మొక్కే వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు కీప్ వాచింగ్ అవర్ ఛానల్ రేఖా క్యూటీ 9531 యూట్యూబ్ ఛానల్. సో ప్లీజ్ అందరూ కూడా లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, అలాగే హైప్ ఆప్షన్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్. ప్లీజ్ అందరూ కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్. బాయ్, టేక్ కేర్.